దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున బైబిల్ తరగతికి చేరికూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినములో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చక్కటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు. బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అన్న రెండు ప్రశ్నలతో కూడుకున్న పాఠమే మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశం. ఈ రెండు సందర్భాలను గురించి ఆలోచించటానికి ఈరోజు సమయం సరిపోదు, కాబట్టి మనం ఒకే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు ఎలా ఉంటారు? బుద్ధిమంతులు అందరూ బుద్ధిమంతులా? కొందరే బుద్ధిమంతులా? ప్రతి మనిషిని ప్రశ్నిస్తే, ప్రతి మనిషిని అడిగితే, అడిగిన ప్రతి మనిషి మరొక వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చే సమాధానం ఏమిటంటే, నేను బుద్ధిమంతుణ్ణి. బుద్ధిమంతుడు అంటే ఎవరు? ఎలా ఉంటాడంటే, బుద్ధిమంతుడంటే వేరొకరి గురించి పట్టించుకొనని వాడు, తన పనిని తాను చేసుకొని చక్కగా తన హద్దులను తను మీరకుండా తన హద్దులలోనే ఉండిపోయేవాడినే బుద్ధిమంతుడు అంటారు. చక్కగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు అనుకో, చదువుకున్నటువంటి అబ్బాయిని ఏమంటారు? బుద్ధిమంతుడు. చక్కగా పని చేసుకుంటున్నారు అనుకో, పని చేసుకున్నటువంటి ఆమెను ఏమంటారు? బుద్ధిమంతులైన కూతురు, బుద్ధిమంతురాలైన కోడలు, బుద్ధిమంతురాలైన భార్య, బుద్ధిమంతుడైన భర్త. అయితే ఇతరులు ఎవరి గురించి పట్టించుకొనకుండా తమ పనులను తాము చేసుకునేటువంటి వారిని అంటున్నారు బుద్ధిమంతులు అని అంటున్నారు. ప్రియులారా, బుద్ధిమంతులని లోకం ఇచ్చినటువంటి నిర్వచనం, లేకపోతే లోకం చెప్పినటువంటి సమాధానం. అయితే మనం ఈ యొక్క సమయంలో గ్రంథాన్ని కూడా పరిశీలన చేద్దాం. మరి లోకమైతే ఇలాంటి వారిని చూసి బుద్ధిమంతులు అంది. మరి బైబిలు ఎవరిని బుద్ధిమంతులు, ఆ బుద్ధిమంతులైన వారు ఎలా ఉంటారో అన్న విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు. ఎవరెవరు? పెదవులను అంటే నోరు మూసుకొనువాడు. మన నోరు కొన్ని సందర్భాల్లో లేస్తుంది. మన నోరు మూసుకొని ఉండాలంటే మన చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండకపోతే మన నోరు మూసుకుంటుంది. మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకో, మన నోరు మూసుకోదు. అందుకే అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడు? ఏమని అంటున్నాడంటే, బుద్ధిమంతుడు, విస్తారమైన మాటలు ఉన్నాయి కదా, ఈ విస్తారమైనటువంటి మాటలలో ఏముంటుంది? దోషాలు, తప్పులుంటాయి. ఒక మనిషి విస్తరించి మాట్లాడుతుంటారనుకో, విస్తరించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మాటలలో దోషం ఉంటుంది. అదే విస్తారంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు కాదు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు బుద్ధిమంతుడు? తన పెదవులను, తన నోటిని మూసుకుంటాడు. తన నోటిని మూసుకొని, తన పెదవులను మూసుకొని, తన పెదాలను, తన నోటిని మూసుకొని తన పని ఏంటో తను చేస్తాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటాడు. ఈ ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో అన్న విషయం ఎవరికి తెలుస్తుందంటే బుద్ధిమంతులకే తెలుస్తుంది. బుద్ధిమంతులు ప్రతి చోట మాట్లాడరండి. ప్రతి చోట బుద్ధిమంతులైన వారు ప్రతి చోట అరవరు. బుద్ధిమంతులైన వారు, మీరు ఆలోచించారా పిల్లరా? బుద్ధిమంతులైన వారు ప్రతి చోట మాట్లాడరు. అవకాశం వస్తే మాట్లాడతారు, లేకపోతే
మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటారు. ఇది ఎవరి లక్షణం? ఇది ఎవరి గుణం? బుద్ధిమంతుల గుణం, బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు, అవకాశం వస్తే మాట్లాడతాడు. ఇంకా బుద్ధిమంతుడు నోరు మూసుకొని ఉంటాడు. బుద్ధిమంతుడు ఇంకెలా ఉంటాడో చెప్తున్నాడు. అదే సొలొమోను గారు చెప్తున్నారు. 15వ అధ్యాయము 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కారము చేస్తాడు. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? మా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? మూర్ఖుడు తన తండ్రిని ఏం చేస్తాడు? తిరస్కారం చేస్తాడు. మూర్ఖుడు తండ్రి చెప్పే ప్రతి మాటకు ఎదురు చెబుతాడు, అంటే తిరస్కారం చేస్తాడు. ఒరే బాగా బతుక్కున్నారా అంటే ఆవులే, నువ్వు బతికేవులే. చాలా చక్కగా ఉండాలంటే నువ్వు ఉండవులే. సమాజం బాగాలేదురా అంటే నువ్వు బాగుండాలి. అంతా చెడిపోయేదంటే నువ్వు మంచిగా బాగా చెడిపోకుండా ఉండాలి అంటే ఏమన్నమాట? ఇప్పుడు మూఢుడు. ఈ మూఢుడైన వాడు తన తల్లికి తన తండ్రికి ఏం చెప్తాడు? మూఢుడు తల్లికి ఎదురు మాట్లాడుతాడు. విధేయుడు కాడు, లోబడడు, తిరస్కారం చేస్తాడు. మాటకు మాట, గద్దింపునకు గద్దింపు. అది మూర్ఖుడి లక్షణం. బుద్ధిమంతుడైతే ఎలా ఉంటాడట? బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు. బుద్ధిమంతుడైన వాడు నెంబర్ 1, బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? నోరు మూసుకొని కూర్చుంటాడు. బుద్ధిమంతుడైన వాడు పెద్దలు, తనకంటే వయస్సులో పెద్దలు, తనకంటే జ్ఞానములో పెద్దలు, దైవ జ్ఞానం తెలిసిన వారు గద్దిస్తే ఆ గద్దింపునకు ఏం చేస్తాడు? లోబడతాడు. బుద్ధిమంతుడు ఎవరయ్యా? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడయ్య అంటే బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు. బుద్ధిమంతునికి గద్దిస్తే, బుద్ధిమంతునికి గద్దింపు అది కుటుంబంలో వారు కానివ్వండి, కుటుంబపు వెలపల ఉన్నవారు కానివ్వండి, దైవ సేవకుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇతడును గద్దిస్తే ఇతడు సరి చేసుకుంటాడు. బుద్ధిహీనుడైతే అలా ఉండదండి, తిరస్కారం చేస్తాడు. ఏం చేస్తాడండి? తిరస్కారం చేస్తాడు. అందుకే బుద్ధిమంతుడైన వాడు గద్దింపునకు లోబడతాడు. బుద్ధిమంతుడైన వాడు గద్దింపునకు లోబడి, అది దేవుని గద్దింపు, దేవుని వాక్య సంబంధమైన గద్దింపునకు లోబడి ఏం చేస్తాడో నెక్స్ట్ చూడండి. అదే 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? ఉపదేశాన్ని వినేవాడు బుద్ధిమంతుడు కాడు. ఉపదేశమును విని దాన్ని ఏం చేస్తాడు? రిసీవ్. అంగీకారం అంటే ఏంటి? ఒప్పుకుంటాడు, దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇది నా గురించే వ్రాయబడింది. బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు, బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు, బుద్ధిమంతుడు దేవుని మాటను అంగీకరిస్తాడు. దేవుని మాటను వినేవాడు బుద్ధిమంతుడు కాడు, విన్న మాటను అంగీకరించిన వాడే బుద్ధిమంతుడు. దేవుని మాటను వినటం వేరు, అంగీకరించటం వేరు. వినేవాళ్ళు అనేక మంది, అంగీకరించేవాళ్ళు కొద్దిమంది. నువ్వు విని వెళ్ళిపోతే నేను బుద్ధిమంతుడు దేవుడు అనడు. విన్నది అంగీకరించాలి. ఈ విన్న దేవుని మాటలను ఏం చేయాలండి? అంగీకరించాలి.
విన్న దేవుని మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారే బుద్ధిమంతులు. ఉపదేశమును అంగీకరించిన వాడే బుద్ధిమంతుడు. నెక్స్ట్ చూడండి 15వ అధ్యాయము 14వ వచనంలోకి రండి. మళ్ళీ ఇప్పుడు ఉపదేశమును అంగీకరిస్తాడు బుద్ధిమంతుడు. ఉపదేశమును అంగీకరించిన బుద్ధిమంతుని ఆలోచనలు, మనస్సు ఎలా ఉంటుందో చెబుతున్నాడండి. బుద్ధిమంతుని మనస్సు ఏం వెతుకుతుందండి? ఏం వెతుకుతుందండి? మన మనసు ఏం వెతుకుతుందండి? మన మనసు ఏం వెతుకుతుంది? పొద్దునే తెలకల్లా ఎవరు కూలి పిలుస్తారు, ఎవరికి పోదాం, ఎవరు పనికి పోదాం, ఎక్కడ పోతే బాగుంటుంది, ఎక్కడ ఎవరితో కొట్లాడితే బాగుంటుంది, ఎవరి మనసు? సర్వసాధారణంగా తమ జీవనాన్ని కొనసాగించే వారి మనస్సు. అయితే బుద్ధిమంతుల మనస్సు అయితే, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం. ఏ జ్ఞానం? అది దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం. వాక్యాన్ని మౌనంగా వింటాడు, విని అంగీకరిస్తాడు. అంగీకరించినది హృదయములో పదిలపరుచుకుంటాడు. హృదయములో పదిలపరుచుకొని ఆ దైవ జ్ఞానం కోసమే వెతుకుతాడు. దైవ జ్ఞానం కోసమే వెతుకులాట. వెతికాం ఎప్పుడైనా? మన వస్తువులు పోతేనే వెతుకుతాం, వస్తువులు పోకపోతే వెతకము. అయితే ప్రియులారా, వాక్యాన్ని వెతకాలి. అందుకే అన్నాడు, జ్ఞానులు, బుద్ధిమంతులు దేని వెతుకుతారు? జ్ఞానాన్ని వెతుకుతారు. జ్ఞానం వెతికేవాడు బుద్ధిమంతుడు. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? పని ఎత్తుక్కొని పోయేవాడిని ఏమంటామండి మనము? మా అప్ప బుద్ధిమంతుడు అప్ప చేసుకొని తినేవాడు ఏమంటాం? మా ఊర్లో అందరు కూర్చున్నా కూడా ఈ అప్ప మాత్రం పనికి పోతారంటే ఈ అప్ప ఎవరు? బుద్ధిమంతుడు. బైబిల్ అంటుంది, కూలి ఎత్తుక్కునేవాడిని బుద్ధిమంతుడు, మంచి స్కూల్ ఎత్తుక్కునేవాడు బుద్ధిమంతుడు, మంచి జాబ్ ఎత్తుక్కునేవాడు బుద్ధిమంతుడు అనలేదు బైబిలు. ఏమంది? జ్ఞానాన్ని ఎవరైతే వెతుకుతారో, దైవ జ్ఞానమును ఎవరైతే వెతుకుతారో, దైవ జ్ఞానమును ఎవరైతే వెతికి ఆ జ్ఞానమును పట్టుకుంటారో వారే ఎవరండి? వారు బుద్ధిమంతులు. నెక్స్ట్ అదే కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107వ కీర్తన 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఏ విషయములో? ఏ విషయాలండి? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలు. ఏ విషయాలు? ఏది దేవునికి ఉత్తమమైనది, ఏది దేవునికి ఉపయోగమైనది, ఏది ఉపయోగం లేనిది. బుద్ధిమంతుడు ఈ విషయములను ఆలోచించును. కంటిన్యూషన్. యెహోవా కృప అతిశయములను జనులు తలపోయుదురుగాక. దేవుడి గురించి ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైన వాడు దేని గురించి ఆలోచిస్తాడండి? బుద్ధిమంతుడైన వాడు దేవుడి గురించి, దేవుడి వాక్యం గురించి. చాలామంది అండి జ్ఞానులు, బైబిల్ చదివేవాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడరు, మౌనంగా ఉంటారు, చక్కగా వాక్యం వింటుంటారు, దేవుని మాటలు ఆలోచిస్తుంటారు, దేవుని వాక్యం చదువుకుంటుంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు పిల్లలను కూడా, మంది పిల్లలు అంతా ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఎట్లా మాట్లాడతారు? ఒక్క నిమిషం ఊకే ఉండడు. మా వాడు ఊకే రూమ్లోకి పోతాడు, బైబిల్ తెరుచుకొని కూర్చుని చదివి బయటకు వచ్చి ఏమో ఫాగొట్టుకున్నాడు, కూర్చున్నట్టాడు, ఇట్లే తలకాయకి చేయి పెట్టుకొని అంటాడు. అంటే ఇతడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడు దేవుని మాటలను ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడు దేవుని మనస్సును ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడు దేవుని మనస్సును తెలుసుకుంటాడు. బుద్ధిమంతుడు దేవుడి మనస్సులో ఉన్న విషయాలను అర్థం చేసుకుంటాడు. అందుకే అంటాడు, బుద్ధిమంతుడు దేవుని విషయములను ఆలోచిస్తాడు.
ఆలోచించును. దేవుని విషయాలను ఆలోచిస్తాడు. ఏంటంటే ఏం ఆలోచిస్తాడు? బుద్ధిమంతుడు ఏది ఆలోచిస్తాడండి? బుద్ధిమంతుడు దేన్ని ఆలోచిస్తాడు? దేన్ని ఆలోచిస్తాడు తెలుసా? దేని గురించి ఆలోచిస్తాడు బుద్ధిమంతుడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న బుద్ధిమంతుని ఆలోచన ఏంటి తెలుసా? బుద్ధిమంతుల ఆలోచన ఏంటి? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలన్న ఆలోచన ఉంటేనే తప్పించుకుంటాడు. క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలంటే ఈ క్రిందనున్న పాతాళమును తప్పించుకునే జ్ఞానం, ఈ పాతాళాన్ని తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? ఎవరి మాట వింటే నేను తప్పించుకుంటా, ఎవరి మాట వినకపోతే నేను తప్పించుకోను. బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు తెలుసా? నేను పాతాళములోనికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? నేను పాతాళానికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ దేవుని మాటలు నేను వినాలి, ఈ దేవుని మాటలు నేను ధ్యానించాలి, ఈ దేవుని మాటలు నేను ఆలోచించాలి, ఈ దేవుని మాటల ప్రకారంగా నేను నడవాలి. ఈ దేవుని మాటల ప్రకారంగా నేను నడిస్తేనే బుద్ధిమంతుడవుతా. బుద్ధిమంతుడను నేను అయ్యాననుకో, నేను బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకుంటా. అంటే బుద్ధిమంతుడు ఆలోచన అంటే తెలుసా? నేను పాతాళమునకు వెళ్ళకూడదు. ఏంటండి? నేను పాతాళానికి వెళ్ళకూడదు. నేను పాతాళానికి వెళ్ళకూడదు అని ఆలోచన చేస్తాడు బుద్ధిమంతుడు. నెక్స్ట్ ఆలోచన ఏంటి? దానియేలు గ్రంథం 11వ అధ్యాయము, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనం. జనములలో బుద్ధిమంతులు అనేకులకు ఏం చేస్తారు? బోధ. ఏంటిది? బుద్ధిమంతులు బోధ చేస్తారు. బోధ ఏమని బోధిస్తారు? మనకు పాతాళముంది, మనకు నరకముంది. ఈ పాతాళము, ఈ నరకమును మనము తప్పించుకోవాలి. ఈ పాతాళమును మనము తప్పించుకోవాలంటే మనం ఏం సంపాదించాలి? బుద్ధిని సంపాదించాలి. బుద్ధిని సంపాదిస్తేనే పాతాళాన్ని తప్పించుకుంటాము. లేకపోతే పాతాళము తప్పించుకొనుట అసాధ్యము, అసంభవము. బుద్ధిమంతులు నోరు తెరిచి వాళ్ళు ఉపదేశిస్తున్నారట. బుద్ధిమంతులు ఉపదేశం చేస్తున్నారట. ఏమని ఉపదేశం చేస్తున్నారు? పాతాళము తప్పించుకోవాలి, నరకము తప్పించుకోవాలి, పాతాళం తప్పించుకోవాలంటే బుద్ధిమంతులు ఉపదేశం చేసి ఏం చేస్తారు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం ఇప్పుడు రండి, పక్క అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారయుందురు, ప్రకాశిస్తారు. నీతి మార్గముననుసరించి వారు నీతి మార్గముననుసరిస్తారు. నీతి మార్గముననుసరించి నడిచి నీతి మార్గములో వాళ్ళు నడుస్తారు. నీతి మార్గములో నడిచి అనేకులకు ఏం చేస్తారు? అనేకులకు బోధ చేస్తారు. అనేక జనాలకు బోధ చేసి దేవుని వైపు తిప్పుతారు, దేవుని వైపు మళ్ళిస్తారు. జ్ఞానం చెబుతారు, దైవ జ్ఞానం చెబుతారు, దేవుని మాటలు చెబుతారు, దేవుని కోసం బ్రతకాలని చెబుతారు, పాతాళం ఉందని హెచ్చరిస్తారు. ఏం చేస్తారండి? హెచ్చరిస్తారు. ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులు ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారండి బుద్ధిమంతులు? నేను పాతాళానికి వెళ్ళకూడదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా పాతాళమునకు వెళ్ళకూడదు. నాకు ఏ జ్ఞానమైతే తెలిసిందో ఈ జ్ఞానమును నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా సహోదరులకు నేను చెప్పాలి. నేను చెప్పాలంటే నేనేం చేయాలి? నోరు తెరవాలి.
నోరు తెరిచి ఈ మాటలు చెబితేనే నా చుట్టుపక్కనున్నటువంటి నా సహోదరులందరూ కూడా పాతాళ గుండము నుండి తప్పింపబడతారు. పాతాళ గుండము నుండి వీరు తప్పింపబడాలంటే వీరిని ఎవరి వైపు తిప్పాలి? అనేకులను దేవుని వైపు తిప్పాలి. బుద్ధిమంతుడు ఎవరో తెలుసా? బుద్ధిమంతుడు ఎవరు? పనికి వెళ్ళేవాడు కాదు. బుద్ధిమంతుడు ఎవరు? బడికి వెళ్ళేవాడు కాదు. బుద్ధిమంతుడు ఎవరు? ఎవరికి పని దొరకపోయినా అతడు పని వెతుక్కొని వెళ్ళేవాడు బుద్ధిమంతుడు కాదు. ఎవరు బుద్ధిమంతుడు? ఎవరండి బుద్ధిమంతుడు? మౌనంగా దేవుని మాటను విని, దేవుని గద్దింపుకు లోబడి, దేవుని మాటను అంగీకరించి, దేవుని మాటను పాటించి పాతాళము తప్పించుకోవాలి. నేను నా చుట్టుపక్కనున్నటువంటి వారందరూ కూడా తప్పించుకోవాలన్న ఆలోచన కలిగిన వాడే ఎవరండి? బుద్ధిమంతుడు. ఇలాంటి ఆలోచన కలిగిన బుద్ధిమంతులు ఉన్నారా? ఏంటి ఇలాంటి ఆలోచన కలిగిన బుద్ధిమంతులు ఉన్నారా? ఏమండి ఇలా చెప్పామంటే వచ్చాడు లేరా పెద్ద నీతిమంతుడు, బుద్ధిమంతుడు, పెద్ద భక్తుడు అని కామెంట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హేళన చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఎలాంటి వారంటే ఈయనొక్కడి మా గ్రామంలో ఈయనొక్కడి నీతిమంతుడు అండి, మిగతా వాళ్ళంతా పాపులు. ఇతను ఒక్కడే పరిశుద్ధుడు, ఈవిడ ఒక్కడే పరిశుద్ధుడు. ఏంటి పక్కన అంటాడు, నువ్వు పాప అంటే నేను ఎందుకు పాపని అవుతాను? నేను మంచోడే, నేనేం తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇప్పటి వరకు ఎలాంటి పొరపాటు చేయలేదు, ఎలాంటి తప్పిదం నేను చేయలేదు అనుకుంటారు అనుకోరండి. అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి గురించి చెప్తుంటే చూడండి, దేవుడు గ్రంథంలో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. తమ దృష్టికి ఎలా అనుకుంటారు? తమ దృష్టికి తమ జ్ఞానులనియో, తమ ఎన్నికలో వాళ్ళు అనుకుంటారంట, తమ దృష్టికి మా దృష్టికి మేమే జ్ఞానులము. ఏమనుకుంటారు? మనం చిన్నప్పుడు చిన్న పుస్తకాల్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం తెలుసా? ఏం చదువుకున్నామండి? పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అనుకుందంట పెళ్ళి. ఎవరనుకుంది తెలుసా? నన్ను ఎవరు కళ్ళు మూసుకుంటే పిల్లికి ఏం కనిపిస్తుంది? చుట్టుపక్కలంతా చీకట్లోన పాలు తాగుతుందంట. యజమాని వచ్చి టపీలమని ఒకటి తలపైన కొట్టాడు, కళ్ళు తెరిసి అంత వెలిగే ఉంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు తమ దృష్టికి తమే జ్ఞానులు, తన దృష్టికి తనే జ్ఞాని. నా దృష్టికి ఇతని దృష్టికి తను అన్న తెలిసినవాడు, తన దృష్టికి తనే జ్ఞాని, తన దృష్టికి తానే బుద్ధిమంతులు. ఏమన్నాడు? తమ దృష్టికి తామే బుద్ధిమంతులనియో తలంచుకున్నారా? మీరు శ్రమలలోనికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని బుద్ధిమంతులని దేవుడు కన్ఫర్మ్ చేయాలి. నువ్వు బుద్ధిమంతుడని దేవుని వాక్యం కన్ఫర్మ్ చేయాలి. నువ్వు బుద్ధిమంతుడని దేవుని వాక్యం ఖరారు చేయాలి. దేవుని వాక్యం ఖరారు చేయకుండా నీ దృష్టికి నువ్వే నేను బుద్ధిమంతుడను, నేను జ్ఞానవంతుడను అనుకున్నావా? ఏమైపోతావు? శ్రమలలోనికి వెళ్ళిపోతావు, ఇబ్బందులలోనికి వెళ్ళిపోతావు, ఇరుకులలోనికి వెళ్ళిపోతావు. అంత ఇంత ఇబ్బంది కాదు, మహాభయంకరమైన అగ్నిగుండం అనే శ్రమలలోనికి వెళ్ళిపోతావు. జ్ఞాని అనుకుంటే ఇంకెవడి మాట వినం కదండి మనము. జ్ఞాని నాకు అంత తెలుసు, ఎవరైనా చెప్పడానికి నాకు అంత తెలుసులే పో అని అంటే వాడు వినేవాడా? వాడు వినే మనస్సు కలిగిన వాడా? వినే మనస్సు ఉండదండి. నాకేం తెలియదు అనుకుంటే వింటాం. నాకు అంత తెలుసులే అనుకుంటే, నాకు అంత తెలుసులే అనుకుంటే ఎవరి మాట వినమండి, దేవుడి మాట కూడా వినము. అందుకే ఈ భక్తుడు ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా గారు అంటున్నారు, మీ దృష్టికి మీరే నీ బుద్ధిమంతులు అనుకుంటే మీకు శ్రమ. ఏమండి, ప్రవక్త గారు పలికి మాట్లాడిన మాటను పౌలు గారు క్రొత్త నిబంధన సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా మరొక విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. అదే రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చువారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి, హెచ్చువాటి యందు
మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకోవద్దు. మనం ఎట్లుంటాం తెలుసా? మనం 10 తప్పులున్ని ఎదుటోడి ఒక్క తప్పునే మనం ఎత్తి చూపిస్తాం. ఏం చేస్తామండి? మనవి 10 తప్పులున్నాయి, ఎదుటోళ్ళది ఒక తప్పుని వాళ్ళదే. వాక్యానుసారంగా నడవాలంటే చెప్తుంటారు మనోళ్ళు, అంటుంటారు, సార్ అంత కరెక్ట్ ఎవరు బతుకుతారు సార్ ఈ లోకంలో? పాపిష్టి లోకంలో పాపమే చేస్తాము. అది అబద్ధం, అది తప్పు. మీరు ఎప్పుడైనా షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనడానికి ఏం చేయాలి? మిషన్ ఉంది, చెకప్ చేసుకోవాలి. బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనడానికి ఏం చేయాలి? అది చెకప్ చేసుకోవాలి. బ్లడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? అది చెకప్ చేసుకోకూడదా? నువ్వు బుద్ధిమంతుడా కాదనే విషయం నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చెకప్ చేసుకోవాలి. ఏది ఆ మిషన్? ఏది చెక్ చేసే మిషన్? వాక్యమే, దేవుని వాక్యమే. దేవుని వాక్యం అనే మిషన్ దగ్గరకు రావాలి. దేవుని వాక్యం అనే మిషన్ దగ్గరకు వచ్చి నీ ఆలోచనలను పెట్టాలి. నీ ఆలోచనలు వాక్యానికి అనుగుణమైనవైతే నువ్వు బుద్ధిమంతుడు. నీ ఆలోచనలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా, నువ్వు బుద్ధిమంతుడవు కావు. నువ్వు బుద్ధిమంతుడు కాకపోయినా నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటావు? బుద్ధిమంతుడిని అనుకుంటావు. ప్రియులారా, తప్పండి. పరలోకానికి వెళ్ళవలసిన వారు, దేవుడుండే లోకం చేరవలసిన వారు బుద్ధిమంతులై ఉండాలి. ఎవరిలో? లోకంలో కాదండి. లోకములో బుద్ధిమంతులైన వారు లోకానికి ఎలా ఉంటారో దేవునిలో ఎలా ఉంటారో మనం ఒకసారి ఈ మాటను చూస్తే పిల్లల ముందుకెళ్ళి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము ఎలా చూస్తుంది లోకం? ఎలా చూస్తుంది తెలుసా? అపోస్తలులు అంటే ఎవరు? జ్ఞానులోళ్ళు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు అజ్ఞానే? ఎవరండి? జ్ఞాని అయిన అపోస్తలుడైన పౌలు గారు జ్ఞానులను సవాలు చేసిన వాడు. ఏమని? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని నాటి శాస్త్ర ప్రపంచాన్ని జ్ఞానులను ప్రశ్నించిన జ్ఞాని అపోస్తలుడైన పౌలు గారు. ఆ జ్ఞాని అయిన పౌలు గారు అంటున్నారు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మా జ్ఞానం ఎలాంటి తెలుసా? వెర్రిది. లోకం అనుకుంటుంది ఎప్పుడైనా దేవుడు, దేవుని వాక్యము, పరలోకము, ప్రార్థన ఇవన్నీ ఉన్నాయనుకో ఏమంటారండి మనల్ని? ఏమంటారు? జ్ఞానాలు అంటారా? వెర్రివారు. ఆదివారం భక్తి ఎప్పుడు ఉండాలండి? వారానికి ఒకరోజు, వారానికి 7 రోజులు వాక్యము దేవుడు బైబిల్, వాక్యము దేవుడు బైబిల్ అనుకున్నాడు అనుకో, ఇక అసలు బుద్ధి లేదనుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలు మీరందరూ కూడా గమనించాలి. క్రీస్తు నిమిత్తం వెర్రివారు కావాలి, క్రీస్తులో బుద్ధిమంతులు కావాలి. క్రీస్తులో బుద్ధిమంతులైతేనే మనకు పరలోకం. లోకంలో బుద్ధిమంతులు కాదు, వాక్యంలో బుద్ధిమంతులు అవ్వాలి. అనేకులను దేవుని వైపు త్రిప్పే బుద్ధిమంతులు కావాలి. అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించే బుద్ధిమంతులు కావాలి. అనేకులను దేవునిలో నిలవబెట్టే బుద్ధిమంతులు కావాలి. అనేకులను క్రీస్తు కోసం సంపాదించే బుద్ధిమంతులు కావాలి. అలాంటి బుద్ధిమంతులైతేనే దేవుడు ఆనందిస్తాడు. అలాంటి బుద్ధిమంతులు కాకపోతే దేవుడు బాధపడతాడు. అలాంటి బుద్ధిమంతులు అవ్వాలని దేవుడు 66 పుస్తకాలను ఇచ్చాడు. విని హృదయంలో ఉంచుకున్నారా? మీరు కూడా బుద్ధిమంతులు అవుతారు. ఈ మాటలను విని విడిచిపెట్టారా? మీరు కూడా ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు. అందుకే అన్నాడు యేసుప్రభువులో ఒక ఉదాహరణ లేకపోతే ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు?
బుద్ధిగల కన్యకలు అంటారు తెలుసా? 5 మందే కాదండి, ప్రపంచంలో నేను వచ్చే సమయానికి నా మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి నా రాకడ కోసం ఎదురు చూసేవాడు ఎవరైతే ఉన్నారో వాడు బుద్ధిమంతుడు. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసే బుద్ధిమంతులై బ్రతకాలి. క్రీస్తు కోసం ఎదురు చూసే బుద్ధిమంతులుగా ఉండాలి. క్రీస్తు కోసం ఎదురు చూసే బుద్ధిమంతులుగా కాక లోకంలో మన పనులు మనం చేసుకునే బుద్ధిమంతులుగా ఉంటే మాత్రం మనకు ఆరని అగ్నిగుండం తప్పదు. ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికే ఈ యొక్క రాత్రికాల పూటలో ఏది బుద్ధిమంతులు ఎవరు, వారు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అన్న విషయాలను మీరు విన్నారు. విని హృదయంలో ఉంచుకొని దేవుని కోసం బ్రతకాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు నాయన. మీ మాటలు విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.